కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు మృతుని బంధువులు. అపెండిక్స్ ఆపరేషన్ కోసం వస్తే డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల ఆసుపత్రి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లుగా వెల్లడించారు. దీంతో బాధితులు కాగజ్ నగర్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని కాగజ్ నగర్ తీసుకెళ్లకుండా ఆపేశారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. మనం చూస్తున్నాం, ఏదైతే హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యమా లేదంటే అది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా మృతి చెందినటువంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, మనం చూస్తున్నాం అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఆపరేషన్ సంబంధించి అన్ని క్లియర్గా ఉన్న తర్వాతే కదా డబ్బులు కూడా కట్టించుకుంటారు. అది కట్టించుకున్నది మళ్ళీ వేరే చోటికి తరలించడం చెప్పడం ఏంటి? ముందుగానే చనిపోయారా లేకపోతే జరిగింది ఏంటి? డీటెయిల్స్ ఏంటి? కాగజ్నగర్లో గల షణ్ముఖ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుటినైతే మృతి చెందిన బాధితులైతే ఆందోళనకైతే దిగారు. అయితే గురుడిపేటకు చెందినటువంటి ఎలుకొచ్చుల తిరుపతి అనే వ్యక్తికి అపెండిక్స్ రావడంతో అయితే ఆయన నిన్న ఆపరేషన్ కోసం అయితే షణ్ముఖ ఆసుపత్రికి అయితే వెళ్లారు. ఇటు ఆపరేషన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి డబ్బులను కూడా ఆసుపత్రి యాజమాన్యం కట్టించుకుందనేసి ఇటు బాధితులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆపరేషన్ చేస్తున్న క్రమంలోనే ఆపరేషన్ ఫెయిల్ అవడంతో ఏదైతే షణ్ముఖ ఆసుపత్రిలోనే తిరుపతి మృతి చెందాడంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. తిరుపతి మృతి చెందడంతో అతనికి సీరియస్ గా ఉందనేసి కరీంనగర్ తీసుకువెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం అక్కడి నుంచి అంబులెన్స్ ను కూడా మాట్లాడి వారే హుటాహుటిన తరలించారంటూ కూడా వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే ఇటు కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో కరీంనగర్ వెళ్లకుండా మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లగా డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్టుగానైతే ఇటు డాక్టర్లు అయితే నిర్ధారణ చేశారు. దీనితో తిరుపతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గ్రామస్తులు వందల సంఖ్యలో చేరుకొని షణ్ముఖ ఆసుపత్రి ముందటనైతే ఇటు ఆందోళనకు దిగారు. దీనితో మంచిర్యాల నుంచి అతని కుటుంబ సభ్యులు కూడా శవాన్ని కాకినాడ తీసుకువెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోగా స్థానికంగా ఉన్నటువంటి మంచిర్యాల పోలీసులు అయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఈ తిరుపతికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కరీంనగర్ తీసుకోపోకుండా ఇక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు అయితే రాత్రి అయితే కనిపించాయి. ఓవైపు షణ్ముఖ ఆసుపత్రి ఎదుట గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగా ఏదైతే ఇక్కడ మంచిర్యాలలో కూడా మృతుడి కుటుంబ సభ్యులు తిరుపతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చిరికి తీసుకువెళ్లాలనేసి పోలీసులు చెప్పినప్పుడు కూడా వారు తీసుకువెళ్లలేదు. తాము కాకినాడకే తీసుకువెళ్తాం, మేము ఇక్కడికి తీసుకువెళ్ళమంటూ కూడా శవాన్ని కూడా ప్రైవేట్ ఆసుపత్రి ముందటనే ఉంచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు కుటుంబ సభ్యులు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఇటు కాకినాడ లో ఆసుపత్రిలో చనిపోయిన వెంటనే కావాలనేసి ఆసుపత్రి యాజమాన్యం తమను ఇటు కరీంనగర్ తీసుకువెళ్లాలంటూ కూడా రెఫర్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తిరుపతి మృతి చెందాడు. ఖచ్చితంగా ఇటు హాస్పిటల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల పోలీసుల తీరుపై మాత్రం కుటుంబ సభ్యులు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము తమ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్తామంటే ఇక్కడ పోలీసులు ఆపడం ఏంటి, వీరు రావాల్సిన అవసరం ఏందంటే కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. బాధలో ఆయన ఉన్నాడు. ఆయన బాధ ఏమంటారు?